పరిస్థితుల్లో ఒక భయాందోళన పరిస్థితుల్లో వైసీపీ అయితే చాలు ఇంకా స్టేషన్కి తీసుకెళ్తారు, కేసులు పెట్టొచ్చు, ఏదంటే అది అన్నట్టుగా మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం చూస్తూ ఉన్నాము. మరి అలాగే తను పడ్డ బాధని జడ్జికి దాదాపు 1 గంట సేపు ఆ జడ్జి గారికి చెప్తే ఆ జడ్జి గారు ఆవిడ కూడా ఒక ఆడపిల్లకి ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఆవిడ కూడా బాధపడి ఇక ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఆ స్టేట్మెంట్ని ఆవిడ కూడా బాధపడుతూ రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితిని తను చెప్పడం జరిగింది. ఈ విధంగా మహిళల మీద, వైసీపీ వాళ్ళ మీద ఇక ఇష్టం వచ్చినట్టుగా కూడా వరుసగా ఈ విధమైనటువంటి ఒక సోషల్ మీడియా పిల్లలు కావచ్చు, వైసీపీ ఫాలోవర్స్ కావచ్చు, వైసీపీ వాళ్ళ మీద ఈ విధమైనటువంటి ఒక రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా నడుపుతున్నారనేటువంటి అంశం రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను ఈ ప్రభుత్వ పెద్దలను ఒకటే కోరుతా ఉన్నాను, అసలు మీకైనా అనిపించట్లేదా ఈ సాంప్రదాయం ఎంతవరకు కరెక్టు? ఈ చెడు సాంప్రదాయాలు ఏంటి చెడు సాంప్రదాయాలు? అసలుకి ఎక్కడన్నా నేను చూసినంత వరకు కూడా రాజకీయాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఆడపిల్లని మీరు తీసుకొచ్చారు, కొడతారండి? ఒక సిఐ కొడతాడా ఒక ఆడపిల్లని? ఒక మహిళను చిత్రహింసలు చేస్తాడండి? ఒకసారి ఆలోచన చేయాలి ఈ కూటమి ప్రభుత్వం కూడా, ఏంటి ఈ దిగజారుతనం అనేది. అలాగే మీ అందరు చూశారు, ఈ సాంప్రదాయం మాకు లేదు. జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ళు జగనన్న ప్రభుత్వంలో మేము ఉన్నాం. 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఈ కల్చర్ లేదు. ఎవరైనా కూడా ఇటువంటి భయాందోళన పరిస్థితిలో లేరు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టలేదు, ఇలాంటి అరాచకాలు మేము చేయలేదు. పైగా మేము మహిళల్ని గౌరవించాము, ప్రతి మహిళను కూడా అభివృద్ధి చేయాలనుకున్నాము. దాంట్లో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఆ ఇంట్లో ఆ మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల రక్షణ కోసం పోరాడాము, మహిళల అభివృద్ధి కోసము, మహిళల సేఫ్టీ గురించి పోరాడాము. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దిశ అని చెప్పి దిశ యాప్, దిశ బిల్లు గురించి ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దిశ పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాము. ఉమెన్కి ఏం చేయాలో చేతనైనంత కూడా ఆలోచించి చేసి ఇంకేదోటి చేయాలని తపన పడుతూ మరి ఇన్ని విధాలుగా తీసుకురావడమే కాదు, పక్కా ఇంప్లిమెంటేషన్, దీనికి ఒక సిస్టమ్స్, డిపార్ట్మెంట్స్ కూడా అదే విధంగా పనిచేశాయి. మరి ఈరోజు ఇవన్నీ ఏమీ లేవు ఈ రాష్ట్రంలో. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. ఆఖరికి ఇన్స్టిట్యూషన్స్ కూడా మహిళ అని చూడకుండా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పెద్దల ఆలోచన చెయ్యాలి. ఈ చిన్నారులను కూడా, ఈ చిన్న పిల్లలని కూడా చూడకుండా ఫ్యామిలీ